హలో గైస్, వెల్కమ్ టు ఏబీన్ ఇండియన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్ అండ్ ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్టారెంట్ తీసుకొస్తున్నాను. అంటే రెగ్యులర్గా మనము ఇండియన్ రెస్టారెంట్స్ అవన్నీ చూస్తూ ఉంటాం, బట్ ఈరోజు నేను ఒక కెఫేకి తీసుకొస్తున్నా. అండ్ దీంట్లో ఉండే డిషెస్ వచ్చేసి కాంటినెంటల్ అన్నమాట. అంటే యూరోప్లో ఎట్లాంటివి అయితే డిషెస్ ఉంటాయో, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, అక్కడి డిషెస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. పిజ్జాలు, పాస్తాలు, టోస్ట్లు అవన్నీ ఉంటాయి. వాటితో పాటు ఇంకొకటి వీళ్ళ స్పెషల్ ఏంటంటే కేఫే మొత్తం మొక్కలతో ఉంటుంది. చుట్టూ మొక్కలు ఉంటాయి అండ్ మొక్కల మధ్యలో చిన్న మిస్ట్ కూడా పడతా ఉంటుంది. మిస్ట్ అంటే తుంపర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి కూడా ఈ కేఫేలో ఉంటాయి. లోపలికి వెళ్ళేసి కేఫే ఎట్లా ఉంది ఏంటనేది మొత్తం చూద్దాం. సో కేఫే 2 ఫ్లోర్లో ఉంది. ఒకటి ఇంటీరియర్, ఒకటి టెర్రస్ అనమాట. ఓపెన్ టాప్ ఇది. కింద మీరు లోపల కూర్చొని తినాలి, ఆ అట్మాస్ఫియర్ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. లేదు అని చెప్పంటే ఇక టాప్. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. చూసారా, బ్యాంబూస్ మొత్తం అంతా చెట్లు చూసారా, ఎక్కడ చూసినా. ఇలా ఈ చెట్ల మధ్య నుంచి లోపలికి వెళ్తే ఇది కేఫ్. సో మిస్ట్ చూసారా ఎట్లా పడుతుందో, అంటే తుంపర్లు. మనకి ఒక రెయిన్ ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో ఈ అట్మాస్ఫియర్లో మీరు కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక గోవాలోనో లేకపోతే ఒక గోకర్ణ బీచ్ల్లోనో, ఇంకా చెప్పాలంటే అమెజాన్ కూడా అనుకోవచ్చేమో మనం. అక్కడ కేఫేలు ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాయి ఇది, రైట్. యానిమల్స్ ఒకటే తక్కువ మనకి, మిగతా అంతా కూడా అట్లాగే ఉంది. ఒక జంగిల్లో ఉన్నట్టు. సో ఇప్పుడు షెఫ్ దగ్గరికి వెళ్ళి సో కాంటినెంటల్ కుజిన్ ఏంటి, మనకి ఏమేమి చేసి చూపిస్తారనేది తెలుసుకుందాం. చాలా ఇప్పుడు మనతో పాటు బ్రెత్ స్టేషన్ మెయిన్ షెఫ్ ఉదయ్ కిరణ్ ఉన్నారు. ఆయన ఏమేమి ఐటమ్స్ చేస్తారు అనేది మనకు చెప్తారు. ఉదయ్ కిరణ్, నమస్కారం అండి. హలో. టుడే ఈరోజు మనం ఇటాలియన్ వెజిటేబుల్ సూప్ చేస్తున్నాము. సో కంప్లీట్లీ వెజిటేబుల్ సూప్ విచ్ ఈస్ రిఫ్రెషింగ్ అండ్ వార్మింగ్ ఇన్ దిస్ వింటర్ సీజన్. అండ్ బయట ఉండే సూప్స్కి దీనికి చాలా తేడా ఉంది. ఏంటంటే బయట కార్న్ఫ్లోర్ వేస్తారంట, మన వాళ్ళు వేయరంట తీసుకెళ్ళి కదా. అంటే ఒరిజినల్ సూప్. యా, ఫ్రమ్ ది స్టార్ట్. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు యాడ్. అసలు ఏమేమి కావాలి ఫస్ట్ మనం చెప్పేద్దాము. ఓకే. సో దీనికి మనకు కావాల్సినవి ఫస్ట్ వెజిటేబుల్స్. సో క్యారెట్, పొటాటోస్, ఆనియన్స్, లీక్స్ అండ్ సెలరీ. లీక్స్ అండ్ సెలరీ అంటే యాక్చువల్లీ ఇవి స్టెమ్స్ అంట. స్టెమ్స్. స్టెమ్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఎట్లా ఉంటాయి అట్లాగా వాటి రూట్స్ నుంచి, స్టెమ్స్ నుంచి, సారీ స్టెమ్స్ నుంచి కట్ చేసేవి అనమాట. ఇది ఒక టైప్ ఉంది చూడండి. వీటిని ఏమంటారు? లీక్స్. లీక్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. రాసుకోండి, లీక్స్. ఇది మార్ట్స్ లో ఉంటాయి. వీటిని ఏమంటారు? సెలరీ. సెలరీ. ఓకే. ఇంకా పెద్ద కూడా ఉంటాయి. ఇంకా సో మనకు కావాల్సిన వెజిటేబుల్ స్టాక్. వెజిటేబుల్ స్టాక్ అంటే మనకి బేసికల్లీ స్టాక్ వాటర్ అన్నమాట. స్టాక్ వాటర్. ఓకే. సో అండ్ దెన్ రోజ్మెరీ, ఆరిగానో, గార్లిక్ క్లోవ్స్, థైమ్, ఫ్రెష్ థైమ్, ఆలివ్ ఆయిల్, ఓకే, అండ్ సమ్ సాల్ట్ ఫర్ సీజన్. వీటిలో చాలా నేను పేర్లు ఫస్ట్ టైం వింటున్నా, ఎందుకంటే చెప్పాను కదా ఇది ఆల్రెడీ కాంటినెంటల్ డిషెస్ ఇవన్నీ కూడా. రైట్. సో మీకు కూడా ఆ కేఫే టైపు అట్లాంటివి కావాలి, ఇండియన్ బోర్ కొట్టింది అన్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేయండి. రైట్. ఫస్ట్ మనం ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఓకే. వన్స్ ఇఫ్ యూ ఫీల్ ద హీట్ కొన్ని గార్లిక్ క్లోవ్స్ వేసుకుంటాం మనం. ఓకే. And then we'll add some rosemary. Rosemary, okay. Yeah. And thyme as well. ఏమంటారు మళ్ళీ పేరు చెప్పండి? Thyme. 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 Yeah. Thyme, okay. Then light sauté చేసుకుంటాము.
సాతే విల్ యాడ్ దిస్ ఆల్ వెజిటేబుల్స్. ఓకే, ఇది 1% వస్తుందా 2% వస్తుందా? ఇప్పుడు మనం చేసే పోర్షన్ సైజ్ అయితే 4-5%. 4-5%. ఓకే. ఇప్పుడు ఓన్లీ ఇవే వెజిటేబుల్స్ అని కాకుండా వీ కెన్ యాడ్ బ్రోకలీ, ఆస్పారగస్ అయినా, కాలీఫ్లవర్ అయినా వాడచ్చు, మష్రూమ్స్ అయినా. యా, ఓకే. స్మెల్ ఇప్పుడే చాలా బాగుంది. స్మెల్ దేని అవుద్ది? ఇది రోజ్మేరీ థైమ్ది. సో బా స్మెల్ చాలా బాగా వస్తుంది. ఈ ఫ్రెష్ అప్స్ వల్ల అరోమా ఇంకా బాగా వస్తుంది. ఓకే, ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. జస్ట్ అలా వెజిటేబుల్ స్వెట్ వదిలేసేంత వరకు వీళ్ళు సాతే దేం. అంటే స్వెట్ వదిలేయడం అంటే వెజిటేబుల్స్ మగ్గేదాకా, మగ్గేదాకా, లోపల నీరు పోయి నీరు వచ్చేదాకా, నీరు బయటకు వచ్చేదాకా. నీళ్ళు బయటకు వచ్చేదాకా. అండ్ మూత పెట్టేది ఎందుకంటే మనం కుక్ అవ్వకూడదు కదా. కొంచెం సాల్ట్ వేస్తే కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం తొందరగా అవుతుంది. ఓన్లీ పించ్ ఆఫ్ సాల్ట్. స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఇది వింటర్లో చాలా కంఫర్టింగ్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. యా, అండ్ రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది చాలా. జనరల్గా అయితే ఎంత టైం పడుతుంది మనకి? జనరల్గా 1/2 hour అట్లా 40 minutes పడుతుంది. అంటే ఈ మగ్గడానికి ఇప్పుడు స్టాక్ వాటర్ పోసాక దాన్ని ఇంకా బాయిలింగ్ చేస్తాం అనమాట, సాఫ్ట్ అయ్యేంత వరకు. ఓకే, అంటే ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మగ్గడానికి మనకి ఒక 5 minutes. సో రెసిపీకి అయితే మామూలుగా 1/2 hour టైం పడుతుంది. 1/2 hour 40 minutes పడుతుంది. జలుబు చేసినా కూడా ఈ సూప్ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. అండ్ వాటర్ స్వెట్ వదిలేసింది ఇది. ఓకే, వెజిటేబుల్స్. దెన్ ఇప్పుడు మనం వెజిటేబుల్ స్టాక్, ఇప్పుడు స్టాక్ అవైలబుల్లో లేదంటే వీ కెన్ యూజ్ వామ్ వాటర్ యాజ్ వెల్. కానీ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఇస్ ఇట్ షుడ్ బి వామ్ ఆర్ హాట్ ఉండాలి. అంటే ఆల్రెడీ కొంచెం వేడి చేసి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం మాత్రం ఏమేసాము? వాటర్ కాదు కదా, స్టాక్ వాటర్. అంటే ఏమేమి కలిపి ఉంటాయి? అన్ని వెజిటేబుల్స్ తోటే చేస్తారు స్టాక్ వాటర్. అందులో కూడా ఏ ఉన్నాయా? ఓకే ఓకే. లేదా మనము వామ్ వాటర్ పోసుకోమంటారు, మన దగ్గర ఉంది కాబట్టి. వామ్ అంటే కొంచెం వెచ్చగా ఉన్న నీళ్ళు, హాట్గా ఉన్నా పర్లేదు. సో బేసికలీ అది కుకింగ్ టిప్ ఏంటంటే, ఇఫ్ యూ యూజ్ ఎప్పుడైనా హాట్ ఫుడ్ వండేటప్పుడు ఇఫ్ యూ యూజ్ హాట్ వాటర్, అది ఫ్లేవర్ అనేది అట్లే ఉంటుంది, ఇంకా ఎన్హాన్స్ కూడా అవుతుంది. ఎప్పుడైతే మనం కోల్డ్ వాటర్ వాడతామో ఫ్లేవర్ అనేది డిస్టర్బ్ అవుతుంది, లోపల టెంపరేచర్ కూడా డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల ఫ్లేవర్ అటు ఇటు అవుతుంది. ఓకే, ఏదైనా సరే డిష్ మనం చేస్తున్నప్పుడు వేడి నీళ్ళు పోసుకోవడమే బెస్ట్ అని అంటారు. బెస్ట్. ఇప్పుడు మనం లిడ్ పెడుతున్నాము. లిడ్ పెట్టుకొని ఒక 40 minutes ఇట్లా వదిలేయాలి దాన్ని, అంతేనా? చలో, కావాలంటే ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మీకు కావాలి అనుకుంటే సూప్ బట్టి వెజిటేబుల్స్ కూడా కుక్ కావాలి కదా, దానికి వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. వీ నీడ్ టు యాడ్ సమ్ మోర్ వాటర్. ఇప్పుడు మన వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి, బాయిలింగ్ పెట్టుకునే వెజిటేబుల్స్. సో టెక్స్చర్ ఎలా ఉండాలంటే ఇలా పట్టుకోగానే ఇలా మ్యాష్ అయిపోవాలి వెజిటేబుల్స్. అండ్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో వేసుకున్న రోజ్మేరీ థైమ్ని తీసేయాలి. ఓకే, అంటే ఏవైతే రెమ్మలు చేస్తున్నారో ఇవి. ఓకే, ఈ స్టెమ్స్ ఇవన్నీ తీసేస్తాను. రోజ్మేరీ అండ్ థైమ్ తీసేస్తాను. బట్ మీరు చెప్పినట్టు ఫ్లేవర్ అంతా కూడా దీని మూలంగా వచ్చింది. దాని మూలంగానే వచ్చింది, మనకు కావాల్సిన ఫ్లేవర్ అంతా వచ్చేసింది. నైస్. ఈ సూపులో ఏ ఐటమ్ తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉన్నాయి. అయిపోయింది. ఈ మిక్చర్ని మనం గ్రైండ్ చేసుకుంటాము. గ్రైండ్ చేస్తామా? ఇప్పుడు ఈ ఉడికిపోయిన వెజిటబుల్స్ అన్నిటిని కూడా గ్రైండ్ చేస్తున్నారు. ఎంత గ్రైండ్? ఫైన్ గ్రైండా లేకపోతే నార్మల్? ఫైన్ పేస్ట్ అవుతుంది. కమ్ ఆన్, పేస్ట్ అయిన తర్వాత ఎట్లా వస్తుందో ఇప్పుడు ఇక్కడ చూపించేస్తాను నేను. సో మిక్చర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది 4 వస్తుంది కదా. సో హాట్ వాటర్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం గరం అయ్యాక ఇప్పుడు ఈ క్రీము ఈ పేస్ట్ 4 వస్తుంది కదా. ఇప్పుడు మనం ఒకరికి చేస్తున్నామా ఇది? కన్సిస్టెన్సీ ప్రకారం
వాటర్ పోసుకొని అంతే. సూప్ కాబట్టి కావాలంటే చిక్కగా చేసుకోండి, లేకపోతే పలచగా చేసుకోండి, మన ఇష్టం. క్రీమీ కావాలంటే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓ యా, కానీ కొంచెం టేస్ట్ మారుతుంది కదా. అండ్ ఇప్పుడు మనం బేసిల్ ఆయిల్ వాడుతున్నాము. బేసిల్ ఆయిల్ అంటే సో బేసికలీ బేసిల్ ఇన్ఫ్యూజ్డ్ అనమాట. బేసిల్ లీవ్స్ ఉంటాయి. సో బేసిల్ లీవ్స్ ఇంకా ఆయిల్, ఒక కప్ ఆయిల్లో ఒక 100 grams బేసిల్ లీవ్స్ వేసుకొని గ్రైండ్ పట్టేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటేనే ఇట్లా ఫ్లేవర్డ్ ఆయిల్ వస్తుంది. ఓకే, బేసిల్ ఫ్లేవర్డ్ ఈ సూప్స్లోకి పాస్తాలోకి అయినా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది ఆయిల్. ఓకే. సో అండ్ కొంచెం క్రీమ్ కూడా. సో సూప్ రెడీ అయిపోయింది, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నైస్, బాగుంది. మీరు చెప్పినట్టు జలుబు చేసినప్పుడు ఆ టైంలో దీంట్లో కొంచెం స్పైస్ కూడా ఉంది, ரொம்ப బాగుంది. రైట్, సో ఇప్పుడు ఇది అయిపోయింది, సూప్ అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ ఏంటి మనం? నెక్స్ట్ పాస్తా, గునోకి పాస్తా. గునోకి పాస్తా. అండ్ దాంట్లో మళ్ళీ పాస్తా కూడా ఎట్లా చేస్తారు చెప్తున్నారు అంటే పాస్తా రా మెటీరియల్ స్టార్చ్ నుంచి ఎలా చేస్తుంటామో ఇంట్లోనే చేసుకోవచ్చు. పొటాటో తోటి చేస్తాం మన పాస్తా. ఓకే. సో నెక్స్ట్ పాస్తా ఐటము బయట మార్కెట్ నుంచి తయారు పాస్తా వీళ్ళు ఇంట్లోనే చేస్తారంటే ఇక్కడే చేస్తారు. ఆ పాస్తా ఇన్హౌస్ మేడ్, ఆ పాస్తాని మనకి ఎలా చేస్తారో చూపించి మనం కూడా ఇంట్లోనే చేసుకొని అదే పాస్తాతో మనం పాస్తా రెసిపీ చేసుకోవచ్చు. సూప్ ఎట్లా చేస్తామో చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసాము. పాస్తా అంటే ఇంట్లోనే పాస్తా ఎట్లా చేసుకోవచ్చు. మామూలుగా అయితే బయట కొనుక్కొచ్చుకుంటాం మనం రెడీమేడ్ పాస్తా, బట్ అది కూడా మనం ఇంట్లోనే చేసుకునేటట్టు, అది కూడా హెల్దియర్ వర్షన్లో. హెల్దియర్ వర్షన్లో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చేసుకునేది నాకీ పాస్తా, గునాకి. సో బేసికలీ గునాకి పాస్తా ఏంటంటే వి యూస్ పొటాటో యాజ్ అ బేస్. బాయిల్డ్ పొటాటోని మ్యాష్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వి యూస్ మైదా ఫ్లార్ ఆర్ పాస్తా ఫ్లార్ యూ కెన్ యూస్. అండ్ వి యూస్ ఎగ్ యాక్. ఎగ్ యాక్ ఎల్లో మాత్రమే కదా, ఓన్లీ ఎల్లో, వైట్ తీసేసి ఎల్లో మాత్రం తెచ్చారు. ఓకే. అండ్ కొంచెం టేస్టింగ్ కోసం సాల్ట్, సీజనింగ్కి పార్మెజన్ చీజ్, గ్రేటెడ్ పార్మెజన్ చీజ్. ఇది ఎన్ని ఇయర్స్ అయ్యి ఉంటుందో? ఎన్ని ఇయర్స్ అయ్యి ఉండొచ్చు సుమారు? నాకు కూడా ఐడియా. అంటే చీజ్ అనేది యాక్చువల్లీ ఒక 1-2 years. 1-2 years కొన్ని ఇయర్స్ అట్లా పెట్టేసి పక్కన పెట్టేస్తే చీజ్ తయారవుతుంది అనమాట. ఏజింగ్ చేస్తాం. సో పార్మెజాన్ అనే ఏరియాలో తయారైన చీజ్. అండ్ ఇంకొకటి మీరు ఇంకొక పేరు ఏదో చెప్పారు యాక్చువల్లీ, ఏంటిది? అది కూడా కొంచెం వెరైటీ కనిపించింది ఫస్టే. గునోకి పాస్తా పేరు. పాస్తా పేరు గునోకి. అది ఏరియానా లేకపోతే దాని స్టైలా? ఇటాలియన్ పాస్తా అది గునోకి. గునోకి ఏరియా కూడా అది. సో ఇటలీ కంట్రీలో ఎట్లయితే చేస్తారో అదే స్టైల్ ఇప్పుడు మనం చేస్తున్నాము. చలో. సో ఫస్ట్ మనం కొంచెం ఫ్లవర్ తీసుకుంటాం 50 grams అలా. ఓకే. ఇది ఒక పర్సన్ మీలో అప్పుడు మనం ఒక పర్సన్. అండ్ దెన్ మ్యాష్ పొటాటో. ఆలుగడ్డను ఆల్రెడీ ఉడికించేసి మెత్తగా చేసి పెట్టుకున్నారు. ఇంకా మంచి రిజల్ట్స్ కావాలంటే పొటాటోని రోస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే. అది ఇంకా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, టేస్ట్ బాగుంటుంది. ఎగ్ యాక్. ఓకే. అండ్ కొంచెం పార్మెజన్ చీజ్. టామ్ అండ్ జెర్రీ షోలో చీజ్ పట్టుకొని తిరుగుతా ఉంటాడు జెర్రీ, అదే చీజ్. పార్మెజన్ చీజ్ వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది పాస్తాలో. ఓకే. అండ్ సమ్ సాల్ట్. అండ్ మన సాల్ట్ ఏంటి కొంచెం పింక్ కలర్ లో ఉంది? ఇది రాక్ సాల్ట్. ఇది హిమాలయన్ రాక్ సాల్ట్. హెల్దీ అన్నారు కదా, రాక్ సాల్ట్ వాడతారు, హిమాలయన్ రాక్ సాల్ట్. మనం మామూలు సాల్ట్ కూడా వాడుకోవచ్చు. అండ్ దీంట్లో నో వాటర్ ఏమి యాడ్ చేసుకోము. ఓకే. ఎగ్లో ఉన్న లిక్విడ్తోనే వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ. అండ్ ఆలుగడ్డలో ఉంది, ఆలుగడ్డలో కూడా కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి. సో ఈ డోన్ ఎక్కువ నీడ్ చేసుకోవద్దు అనమాట. పిండి పిసికేసాము, అయిపోయింది. సో ఈ షేప్లో వేసుకోవాలి బేసికల్లీ. ఇప్పుడు ముద్దలు ఒక్కొక్కటి. సింపుల్. మనకి గవ్వలు ఎట్లా చేసుకుంటాము, గవ్వలు చిన్న చిన్న ఉండలు అంతే. ఏమంటారు మాస్టర్స్ అంటే, ఐ మీన్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎంత సాఫ్ట్గా ఉంటారు చూడండి. ఫుడ్ని కూడా ఇట్లా హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తున్నారు చూడండి. అదొక చిన్న ఏమంటారు గ్లాస్ ఐటమ్ లాగా హ్యాండిల్ చేస్తారు వాళ్ళు చేసేటప్పుడే చూడాలనిపిస్తుంది. తినేది ఇంకా యాక్చువల్లీ తర్వాత విషయం, చేస్తున్నప్పుడే చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్నాక కొంచెం ఫ్లవర్తో ఇలా డస్టింగ్ చేసేసుకుంటే ఒకటొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఓకే.
ఇంతే పాస్తా. దీన్ని హాట్ వాటర్లో, హాట్ సాల్టీ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఒక 5 minutes బాయిల్ చేసుకుంటే. ఇప్పుడు వీటిని మీరు వేడి నీళ్ళలో వేస్తున్నారు. వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ కూడా వేస్తాము. ఒక చిటికెడు వేసారు లేకపోతే ఎంత? చిటికెడు. ఓకే. ఇప్పుడు మెయిన్ పాస్తా ఉడకాలి కాబట్టి నీళ్ళు మనకి. ఇప్పుడు దీనికి ఎంత టైం పడుతుంది మనకి? ఒక 5 minutes అండి. పాస్తా ఎలా కుక్ అయిందని తెలుస్తుంది అంటే పాస్తా పైకి వచ్చేస్తుంది అనమాట, ఫ్లోట్ అవుతుంది వాటర్ లో. దెన్ ఇట్ ఈస్ కుక్ అండ్ పాస్తా ఫ్లోట్ అవుతుంది. ఇట్స్ డన్ బాయిలింగ్, రెడీ టు సర్వ్. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం, అంతేనా? దీన్ని వాటర్కి స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఓకే. సో ఆఫ్టర్ బాయిలింగ్ గునాకి పాస్తా ఇలా ఉంటుంది. కొంచెం సైజులో కూడా పెద్దగా అవుతుంది. రైట్. ఈ పాస్తాతో కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? సో క్రీమీ స్పినాచ్ అండ్ మష్రూమ్ గునాకి పాస్తా విత్ బ్లూ చీజ్. ఆ పేరు నాకు పలకడం రావట్లేదు కాబట్టి ఫస్ట్ టైం వింటున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్పండి. సో బాయిల్డ్ పాస్తా, స్పినాచ్, ఓకే, మష్రూమ్స్. ఇక్కడ నేను 2 types ఆఫ్ మష్రూమ్ పెట్టుకున్నాను. వేర్ యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. అండ్ చాప్డ్ గార్లిక్, some chili powder, okay, Kashmiri chili powder I think best, oregano, fresh cream అది. ఓకే. stock water, vegetable stock water. ఇందాక సూప్ కూడా మనం ఇదే వాడాము. blue cheese and salt for tasting. ఓకే. సో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం, ఆలివ్ ఆయిల్. ఓకే. ఓకే, ఆలివ్ ఆయిల్ వాడతారు చూడండి, హెల్దీ. ఫస్ట్ మష్రూమ్స్ వేసుకుంటాము. ఓకే. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో కూడా దొరికేస్తాయి, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇన్స్టామార్ట్లో అయినా దొరికేస్తాయి. ఇవి ఇట్లా 5 minutes, ఒక 2-3 minutes ఇలా సాతే చేసుకుంటాము. ఏమంటారు మీరు? సాతే అంటే వేయించుకోవడం. మరి మాకు ఇదంతా కూడా యాక్చువల్లీ యూరోప్ డిషెస్ ఇవన్నీ కూడా. వాటిని ఏమంటారు? కాంటినెంటల్ అంటారు. ఇంగ్లాండ్, యూరోప్, జర్మనీ, ఫ్రాన్స్, అసలు మర్చిపోయింది ఇటలీ. మనకి పిజ్జా వచ్చింది ఇటలీ నుంచి. స్మెల్ భలే వస్తుంది ఏది వేయించినా కానీ. ఆహా. ఒక 2 minutes ఇలా సాతే చేసుకుంటే చాలు. దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ వెళ్తుంది. దీంట్లో నుంచి కొన్ని మష్రూమ్స్ తీసుకొని సైడ్కి పెట్టుకుంటాం. గార్నిష్. ఓకే. ఒక సైడ్. ఓకే. కొన్ని సపరేట్ చేశారన్నమాట గార్నిష్ కోసము. సో ఫ్రైడ్ మష్రూమ్స్ మనం తినేసి డైరెక్ట్గా. అండ్ దెన్ వి యాడ్ సమ్ గార్లిక్, చాప్డ్ గార్లిక్. కొంచెం పాస్తా కాబట్టి గార్లిక్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఒక 2 minutes అంతే. 2 minutes సాతే చేసుకుంటాం. సాతే వేయించుకుంటాం. నాకు ఇప్పుడు కొన్ని వర్డ్స్ గుర్తుండిపోతాయి. ఇప్పుడు నేను ఎక్కడ సాతే అని విన్నా సరే నాకు ఉదయకిరణ్ గుర్తొస్తాడు. ఎక్కడైతే మనం ఫస్ట్ వింటామో అక్కడ. ఇప్పుడు మనం కొంచెం స్టాక్ వాటర్ వేసుకుంటున్నాము. ఉంటే స్టాక్ వాటర్, లేకపోతే వేడి నీళ్ళు. ఉప్పు వేసుకుని పోసుకోండి. ఉప్పు వద్దా? ఉప్పు వద్దా? అండ్ అలాగే నెక్స్ట్ మనం చీజ్, ఇది క్రీమ్ వేసుకుంటున్నాము. బేసికల్లీ క్రీమే ఉంటుంది. నేను పాస్తాలో వాటిలో మియనెస్ ఏమో అనుకునేవాడిని. నేను వైట్గా ఉంటుందో అది మియనెస్ ఏమో అనుకునేవాడిని. క్రీమ్. ఓకే. అండ్ మియనెస్ ఎట్లా చేస్తారు అసలు? మైనీస్ ఎగ్ ఇంకా ఆయిల్.
ఎగ్ ఆయిల్ అంతేనా? ఓకే. మయోనీస్ అంటారు, మియోనీస్. నేను పలికిన తప్ప అయితే యాక్చువల్గా మయోనీస్. మయోనీస్. ఓకే. ఇప్పుడు మనం విల్ యాడ్ సమ్ సీజనింగ్. ఆరిగానో. సీజనింగ్స్ అంటే టేస్ట్ కోసం రుచులు. కొంచెం ఆరిగానో, కొంచెం లైట్గా సాల్ట్, రాక్ సాల్ట్ వాడుతున్నారు వీళ్ళు. కొంచెం కారం అండ్ అలాగే పాస్తా కూడా యాడ్ చేసుకుంటాం. మీకు ఇంకా మంచి రిజల్ట్ కావాలంటే 80% కుక్ చేసుకొని పాస్తాని, మిగతా 20% దీంట్లో కుక్ చేసుకుంటే ఫ్లేవర్ కూడా ఇంకా బాగా వస్తుంది. ఓకే ఓకే. అంటే అంత దాంట్లోకి బాగా దిగుతుంది. రైట్. ఇప్పుడు దీన్ని ఎంతసేపు మనం కుక్ చేసుకోవాలి? ఒక 3-4 minutes. 3-4 minutes. ఆల్రెడీ పాస్తా కుక్ అయిపోయింది, క్రీమ్ చాలా తొందరగా అయిపోతుంది. మష్రూమ్స్ ఏమో ఆల్రెడీ వేయించుకుందాం మనం. అండ్ కొంచెం పార్మెజాన్ చీజ్. మీరు ప్రతిదీ కూడా రాసుకోండి పేర్లు, గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి. అవి మీరు ఆన్లైన్లో తెప్పించేసుకోవచ్చు. ఇది వింటర్లో చాలా బాగుంటుంది. ఇది కొంచెం స్మోకీ ఫ్లేవర్గా ఉంటుంది అండ్ స్పైసీనెస్ కూడా కావాలంటే. సో మనం రోజు ఇండియన్ ఫుడ్ తినుకోకుండా, బిర్యానీలే కాకుండా వెరైటీ కావాలి అనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు స్పినాచ్ పాలకూర. పాలకూర కొద్దిసేపు ఇదే క్రీమ్లో దాన్ని కూడా వేయించుకోవాలి. ఈ పాలకూర కొంచెం దీనిలో కుక్ అయ్యేంత వరకు ఉంచేస్తే పాస్తా రెడీ. సో ప్లేట్ పెట్టుకోవాలా మనం? అవసరం లేదు. ప్లేట్ అవసరం లేదు. బట్ పాలకూర పచ్చివాసన రాదా? పచ్చివాసన రాదా? ఓకే. యాక్చువల్లీ పాస్తా వైట్ కలర్లో ఉంటుంది, బట్ వీళ్ళు ఏం చేశారంటే కొంచెం మన ఇండియన్స్ కొంచెం స్పైస్ కావాలని అందుకే కారం వేశారు. ఇది ఆరిజిన్ ఫ్లేవర్ లోనే దే యూస్ చిల్లీ పౌడర్. అవునా? సో ఇలాంటి చిల్లీ పౌడర్ వాడే పాస్తాస్ కొన్ని చూపిస్తే మన వాళ్ళ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే. మోస్ట్లీ కుక్ అయిపోయింది. లాస్ట్ కొంచెం సీజనింగ్ పార్మెజాన్ చీజ్ తోటి మళ్ళీ. అండ్ ఇంకోటి బ్లూ చీజ్ పెట్టుకున్నాం మరి మనం. అది సర్వింగ్ టైంలోనా? దాన్ని ఎట్లా తింటారు సర్వింగ్ టైంలో? ఇప్పుడు నేను చూపిస్తాను. టాపింగ్ పైన వేసుకుంటాము. ఇప్పుడు రెడీ టు సర్వ్ ఇది. ఓకే. ఇప్పుడు మనం బ్లూ చీజ్ అంటారు దీన్ని. ఇది చాలా ప్రోటీన్ ఉంటుంది అండ్ మన బోన్స్కి టీత్కి కావాల్సిన కొన్ని మినరల్స్ ఉంటాయి. ఇది మెయిన్ మినరల్స్ ఉంటాయి, దావి దీంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ రియల్లీ హెల్దియర్ సైడ్ యాజ్ వెల్. ఓకే. అంటే ఇప్పుడు బైట్లో పెట్టుకొని తింటామా మనం ఒక్కొక్క బైట్ తీసుకున్నప్పుడు? దీంట్లో ఇట్లా కలుపుకున్నామంటే ఇది మర్జ్ అయిపోతుంది. హాట్గా ఉంది కదా, సో మెల్ట్ అయిపోతుంది చీజ్ కూడా. సరే, ఫస్ట్ ఒకసారి నార్మల్ ఇదిగో పాస్తా ఇప్పుడు దొరికింది. పాస్తా విత్ మష్రూమ్ అండ్ స్పినాచ్, పాలక్, మొత్తం 3 ఉన్నాయి. నైస్. అంటే చుక్కలు వచ్చినట్టు భలే ఉంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. కొందరు డైట్ మైండెడ్ ఉన్న వాళ్ళకి, ఇట్లా వెయిట్ని కరెక్ట్గా కాన్స్టాంట్గా మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ బ్లూ చీజ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, చాలా బాగుంది బా. సో ఫస్ట్ టైము నేను ఒక కాంటినెంటల్ డిష్ని ట్రై చేశాను. అండ్ ఒకసారి నాకు అడ్రస్ చెప్పరా దీని గురించి? దీని మన కేఫే అడ్రస్ కాజాగూడ బ్లాంకో హిల్స్. బ్రెత్ స్టేషన్ అని చెప్పి గూగుల్లో కొట్టినా మనకి దొరికేస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్లీ కేఫేది గ్రీనరీ ఉండాలి, మంచి ఎయిర్ పీల్చుకోవాలి జనాలు అనేది ఈ కేఫే కాన్సెప్ట్. దాంట్లో వీళ్ళు ఏం చేశారంటే కాంటినెంటల్ కుజిన్, హెల్దియర్ అండ్ లైటర్ ఫుడ్. సో ఇండియన్ ఫుడ్ బోర్ కొట్టేసిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. అంబియన్స్కి అయితే మీరు ఫిదా అయిపోతారమ్మా. గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి, లేదా అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ప్రపోజ్ చేయండి. ఈ అంబియన్స్లో అమ్మాయి ఎస్ చెప్పాల్సిందే ఖచ్చితంగా ఫుడ్ తిన్నాక. సో ఇది ఇవాళ ఇండియన్ కిచెన్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఇండియన్ కిచెన్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.